మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. నమస్కారం. టోరీ తెలుగు రేడియో శ్రోతలందరికీ సిలికానాంధ్ర మనబడి బాలానందానికి స్వాగతం. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నా పేరు మహిమద్దాలి. నేను ఈస్ట్ బే మనబడిలో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. టోరీ తెలుగు రేడియో శ్రోతలందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ఈ మనబడి బాలానందం కార్యక్రమం ప్రతి నెల మొదటి, 2వ మరియు 4వ ఆదివారాలు మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటల వరకు అమెరికాలోని సెంట్రల్ టైం ప్రకారం ప్రసారం అవుతుంది. ఇక కార్యక్రమంలోకి వెళ్లే ముందు నాతో పాటు ఇక్కడ ఈస్ట్ బే మనవడి పిల్లలు కొంతమంది ఉన్నారు. వారి పేర్లు తరుణ్ కోట, లాస్యా మాడ్గుల, అనీష్ చక్రవర్తుల మరియు నీతిక కుర్మా. అదండి సంగతి. మరి మనం ఇక కార్యక్రమంలోకి వెళ్దాం. ఇప్పుడు లాస్యా మరియు తరుణ్ సంక్రాంతి పండుగ గురించి మనతో ముచ్చటించాలనుకుంటున్నారు. తరుణ్, లాస్యా, మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. నమస్కారం, నా పేరు తరుణ్. నేను ఈస్ట్ బే ఏరియాలోని సిలికానాంధ్ర మనబడిలో ప్రమోదం తరగతిలో చదువుకుంటున్నాను. మా గురువు గారి పేరు మూర్తి గారు, మా అమ్మ పేరు పూర్ణిమ, మా నాన్నగారి పేరు శివరాం. నేను లాస్యా ఈరోజు సంక్రాంతి పండుగ గురించి మాట్లాడుకుంటాము. లాస్యా, నిన్ను నువ్వు పరిచయం చేసుకో. నమస్కారం, నా పేరు లాస్యా. నేను ప్రమోదం తరగతిలో చదువుకుంటున్నాను. మా గురువు గారి పేరు మూర్తి గారు, మా నాన్నగారి పేరు ప్రతాప్, మా అమ్మగారి పేరు మధురిమ. లాస్యా, భోగి పండుగ శుభాకాంక్షలు. నీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. నేను మా తమ్ముడు ఈరోజు భోగి పళ్ళు పోసుకుంటున్నాము. అవునా? అవును, రేగు పండ్లు, చెరుకు ముక్కలు, శనగలు కలిపి మా తల మీద పోస్తారు. క్రిందటిసారి మేము ఇండియాకి వెళ్ళినప్పుడు భోగి మంటలు కూడా చూసాము. అంటే ఏమిటి? అంటే భోగి రోజు పొద్దునే కర్ర ముక్కలు, పాత చెక్క ముక్కలు మరియు పాత వస్తువులతో మంట చేస్తారు. ఇంకా ఈ పండుగ రోజు మీరు ఏమి చేస్తారు? నీకు ఈ పండుగ విశేషము ఒకటి చెప్పనా? అది ఏమిటంటే దీన్ని ఒక రోజు కాదు 4 రోజులు జరుపుకుంటాము. 4 రోజులా? అవును, భోగి, మకర సంక్రాంతి, కనుమ, ముక్కనుమ. ఈ పండుగకు ఇంకా ఒక విశేషము ఉంది. ఏమిటది? మన మిగతా పండుగలన్నీ చంద్రుడి మీద ఆధారపడి ఉన్నాయి, కానీ సంక్రాంతి సూర్యుడి మీద ఆధారపడి ప్రతి సంవత్సరము జనవరి 13 నుండి 20 తారీఖు మధ్యలో వస్తుంది. అవును, నిజమే కదా. క్రిందటి సంవత్సరం కూడా జనవరి 15వ తారీఖు వచ్చింది కదా. మీరు సంక్రాంతి పండుగ రోజు ఏమి చేస్తారు? సంక్రాంతి రోజు మేము పొద్దునే నిద్ర లేచి కొత్త బట్టలు వేసుకుంటాము. అమ్మ మా ఇంటి ముందు పెద్ద ముగ్గు వేస్తారు. దేవునికి ప్రార్థన చేసిన తరువాత ఎన్నో మంచి మంచి వంటలు, అరిసెలు, పులిహోర, అప్పాలు తింటాము.
ఇవే కాకుండా నువ్వులతో చేసిన మిఠాయి కూడా తింటాము. మా ఇంటిలో బొమ్మల కొలువు కూడా పెట్టుకుంటాము. సాయంత్రము గాలిపటాలు ఎగురవేస్తాము. అందుకనే నాకు ఈ పండుగ అంటే చాలా ఇష్టము. మరి కనుమ రోజు మీరు ఏమి చేస్తారు? కనుమ రోజు మేము గారెలు చేసుకొని తింటాము. మళ్ళీ సాయంత్రం గాలిపటాలు ఎగురవేస్తాము. ఓ భలే బాగుంది. మా తాతయ్య గారు సంక్రాంతి గురించి ఒక పద్యం నేర్పారు. నీకు చెప్పనా అది? చెప్పు తరణ్. ధాన్యలక్ష్మి నర్తనలు, హరిదాసు సంకీర్తనలు, డూడు బసవన్న కులుకులు, భోగి మంటల మెరుపులు, పిండి వంటల తీయదనం, రంగవల్లుల అందం, తెచ్చింది తెలుగుదనం క్రాంతి, ఇదే మన సంక్రాంతి. చాలా బాగుంది. సంక్రాంతి అంతా ఒకే చోట కూర్చున్నట్లుగా ఉంది. మరి మనము వెళ్ళి పండుగ జరుపుకుందామా? అంబ పలుకు జగదంబ పలుకు నువ్వి నుబ్బమ్మ శుభము లీయవే, తామర పువ్వు వంటి తమ్ముడు నీయవే, చామంతి పువ్వు వంటి చెల్లెల్లి నీయవే, అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటూ వస్తోంది మన సంక్రాంతి పండుగ. అబ్బా, ఎంత బాగా చెప్పారో కదా. మనందరం కలిసి జయజయలు పలుకుదామా? ఇప్పుడు అనీష్ మరియు నీతిక మనతో పద కవిత పితామహుడైన అన్నమాచార్యుల గురించి చెప్పడానికి ఊవిళ్ళూరుతున్నారు. విందామా మరి? అనీష్, నిన్ను నీ పరిచయం చేసుకుంటావా? నమస్కారం, నా పేరు అనీష్. నేను కూడా ప్రమోదం తరగతిలో చదువుతున్నాను. మా గురువు గారి పేరు మూర్తి గారు. మా అమ్మ పేరు విజయలక్ష్మి. మా నాన్న పేరు రమేష్. శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు నితికా గౌరీ కుర్మ. మా నాన్న పేరు హేమాంబర ధరరావు కుర్మ. మా అమ్మ పేరు సుహాసిని కుర్మ. నేను మన్నుబడి డబ్లిన్ డాంగర్ క్యాంపస్లో ప్రమోదం చదువుతున్నాను. మా గురువు మూర్తి వేదుల గారు. మనం ఇప్పుడు అన్నమాచార్యుల గురించి మాట్లాడుకుందాం. నీకు అన్నమాచార్యులు ఎవరో తెలుసా? ఒకసారి అన్నమయ్య అనే సినిమా వచ్చింది. అది ఆయన చరిత్రే కదా? అవును. అన్నమాచార్యులు కడప జిల్లాలోని తాళపాక గ్రామంలో 1408వ సంవత్సరంలో జన్మించారు. ఆయన తండ్రి నారాయణ సూరి, తల్లి లక్కమాంబ. ఆయన మహావిష్ణు ఖడ్గము నందకం అంశతో జన్మించారని అంటారు. ఆయన గొప్పతనం ఏమిటి? అన్నమయ్య ఏకసంతాగ్రహి. నీకు ఏకసంతాగ్రహి అంటే ఏమిటో తెలుసా? ఏకసంతాగ్రహి అంటే ఒకసారి విన్ని గుర్తించుకునేవారు. ఇది నేను మనబడి తెలుగు పుస్తకంలో ఉన్న ఒక కథ చదివి తెలుసుకున్నాను. మనం కూడా ఏకసంతాగ్రహులు అయితే ఎంత బాగుండు. అవును కదా. అన్నమయ్య గురించి తెలిసాక నాకు అలాగే అనిపించింది. ఇంకా అన్నమయ్యకు 8వ సంవత్సరంలో గురువు గారు గణవిష్ణు దీక్ష ఇప్పించినప్పటి నుంచి అన్నమాచార్య అని పేరు వచ్చింది. అన్నమయ్య 16వ ఏట వెంకటేశ్వరుని దర్శనం కలిగి
కీర్తనలు వ్రాయటం మొదలుపెట్టారు. అన్నమయ్య కొన్ని ఆధ్యాత్మిక కీర్తనలు, కొన్ని సామాజిక కీర్తనలు వ్రాసారు. ఆధ్యాత్మిక కీర్తనలు అంటే ఏమిటి? అంటే భగవంతుని ఉద్దేశించి వ్రాసిన పద్యాలు, పాటలు. నేను ఒక కీర్తన చెప్తాను. అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పదగల మయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. ఓ, ఈ కీర్తన నాకు తెలుసు. ఇది వెంకటేశ్వరుని మీద రాసిన పాట కదా. మరి సామాజిక కీర్తనలు అంటే ఎలా ఉంటాయి? నీకు చిన్నప్పుడు నీ అమ్మ చందమామ రావే జాబిల్లి రావే పాట పాడటం గుర్తుందా? గుర్తుంది. అది అన్నమయ్య వ్రాసిన పాటే. నేను ఇప్పుడు ఆ పాట కొంచెం పాడుతాను. చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే కోగి పూలు తేవే, బండి మీద రావే బంతి పూలు తేవే, చందమామ రావే జాబిల్లి రావే. చాలా బాగా పాడవు. నాకు మళ్ళీ అమ్మ చేత ఈ పాట పాడించుకొని గోరు ముద్దలు తినాలని ఉంది. అన్నమయ్య ఎన్ని కీర్తనలు వ్రాసారో నీకు తెలుసా? 1,000, ఇంకా ఎక్కువ. 10,000 కాదు, అన్నమయ్య 32,000కి పైగా కీర్తనలు వ్రాసారు. వీటిలో 12,000 మాత్రమే మనకు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఆయన పిల్లలు రాగి రేకుల మీద రాయించారు. అవి ఇప్పుడు తిరుమలలోని సంకీర్తనాలయంలో ఉంచారు. గొప్పవారు, పేదవారు, కులం, మతం లాంటి తేడాలు ఉండకూడదు. మనుషులంతా ఒకటే అని అనేక కీర్తనల ద్వారా చెప్పారు. చివరకు ఆయన 1503వ సంవత్సరంలో చనిపోయారు. అన్నమయ్య గురించి చాలా బాగా చెప్పావు నీతిక. మనం కూడా కొన్ని కీర్తనలు ఆయన నేర్చుకొని వాటి అర్థం తెలుసుకొని మంచిగా ఉందాం. చాలా బాగా చెప్పారు పిల్లలు. జయజయలు పలుకుదామా మరి అనీష్ నీతికలకు? ఇప్పుడు మరి కూచిపూడి గురించి లాస్య మరియు నీతిక చెప్తారు కదా, విందామా మరి? నమస్కారం నీతిక, నువ్వు ఎలా ఉన్నావు? నిన్ను చూసి చాలా రోజులయ్యింది. నమస్తే లాస్య, నేను బాగున్నాను. నువ్వు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు? నేను ఇండియా వెళ్ళాను. అక్కడ జరిగిన 3వ అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం చూడటానికి వెళ్ళాను. అలాగే అక్కడ ఉన్న మా బంధువులందరినీ కూడా కలిసి వచ్చాను. ఈ కార్యక్రమాన్ని ఎవరు నిర్వహించారు? సిలికాన్ ఆంధ్ర వారు నిర్వహించారు. సిలికాన్ ఆంధ్ర అంటే మనం తెలుగు నేర్చుకోవడానికి వెళ్ళి మన బడి స్కూల్ వాళ్ళదేనమాట. లాస్య, నాట్య సమ్మేళనం అంటే ఏమిటి? మన ప్రపంచంలో ఉన్న వేలాది మంది కూచిపూడి నాట్య సమ్మేళనం కూచిపూడి నాట్య సమ్మేళనం ఒకే వేదిక మీద ఒక మహా బృంద నాట్యం చేసే అవకాశాన్ని కల్పించారు సిలికాన్ ఆంధ్ర వారు.
ఇటువంటి అవకాశాన్ని ఇప్పటి వరకు మన ముందర తరాల వారి ఎవ్వరికి దక్కలేదు. కని విని ఎరుగని ఈ పండుగలో మనము పాల్గొనిన చూసినా అది నిజంగా మన అదృష్టం. అంతేకాకుండా ఈ సమ్మేళనంలో పాల్గొనిన వారి అందరి పేర్లు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో వేస్తారు తెలుసా? అబ్బా, నిజమా? అవును. 2010 సంవత్సరంలో సిలికాన్ ఆంధ్ర సమ్మేళనం జరిగినప్పుడు 2850 మంది కళాకారులు బృంద నాట్యంలో పాల్గొన్నారు. అటువంటి రికార్డును మళ్ళీ మొన్న 2012 డిసెంబర్లో జరిగిన నృత్య ప్రదర్శనతో సిలికాన్ ఆంధ్ర వారు వాళ్ళ రికార్డుని వాళ్ళే తిరిగి రాశారు. ఈసారి 5794 మంది కళాకారులు వచ్చారు. లాస్య, నువ్వు కూచిపూడి నృత్యం గురించి తెలుసుకుని విషయాలు ఏమైనా ఉంటే నాకు కూడా చెప్తావా? ఇండియాలో కూచిపూడి అని ఒక ఊరు ఉంది. ఈ ఊరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ తెలుగు వారి రాష్ట్రం. కూచిపూడి ఉండేవారు చేసే నృత్యానికి కూచిపూడి నృత్యం అని పేరు వచ్చింది. వెంపటి చిన్న సత్యం వంటి నాట్య కళాకారులు వల్ల కూచిపూడి నృత్యం ఆంధ్రప్రదేశ్లోనే కాక మొత్తం ఇండియాలోనే చాలా ప్రసిద్ధి చెందింది. ఈ నృత్యానికి పాటలు ఎవరు పాడతారు? వేదిక మీద ఒక పక్కగా గాయకులు మృదంగం, వైలన్, ఫ్లూట్ మరియు తంబూర వాయించే వాళ్ళు ఉంటారు. వీరు నృత్యానికి కావాల్సిన సంగీతాన్ని అందిస్తారు. ఇటువంటి నృత్యాన్ని మనమిద్దరం నేర్చుకొని సిలికాన్ ఆంధ్ర వారి సభలో మనము కలిసి పాల్గొనాలని నా కోరిక. తప్పకుండా నేర్చుకుంటాను. లాస్య, నాకు ఇవాళ ఇన్ని మంచి విషయాలు చెప్పినందుకు చాలా సంతోషం. సరే, మళ్ళీ కలుద్దాం నీతిక. అబ్బో, ఈ చిరు వయస్సులో ఎంత మంచి ఆలోచనలు మరియు ఆశయాలు! కూచిపూడి జగద్గురువైన సిద్ధేంద్ర యోగి గారి ఆశయాలను ప్రపంచంతో పంచుకుంటున్న సిలికానాంధ్రకు ఇవే మా జోహార్లు. మీరు కూడా సిలికానాంధ్ర మనబడిలో మీ పిల్లల్ని పంపండి. ఆ విధంగా తెలుగు వైభవాన్ని ప్రపంచానికి చాటుకుందాం. మనం ఇప్పుడు గాలిలో గుమగుమలు, చెవిలో గలగలలు అని నీతి కథ విందాము. పేరు భలే గమ్మతుగా ఉంది. కథ వినాలని చాలా కుతూహలంగా ఉంది. ఒకరోజు నసీరుద్దీన్ తన గాడిద మీద పొరుగురికి ప్రయాణమయ్యాడు. చీకటి పట్టే వేళకి ఒక సత్రం చేరుకున్నాడు. నీకు సత్రం అంటే తెలుసా? ఓ, తెలుసు. సత్రం అంటే ప్రయాణికులు బస చేసే చోటు. అవును, ఇప్పటి హోటల్స్ లాగా. అక్కడ ఉన్న దుకాణంలో కొన్ని రొట్టెలు నంచుకోవడానికి గొర్రె మాంసం కొన్నాడు. ఒక చోటు కూర్చుని వాటిని తృప్తిగా తిన్నాడు. గాడిద కూడా తనకి పెట్టిన రొట్టెలు తింది. తిన్న తర్వాత నసీరుద్దీన్ ఒక మంచి చోటు చూసుకుని నడుము వాల్చాడు.
నేను కూడా మా ఊరు వెళ్ళినప్పుడు అలాగే ఆరు బయట నడుము వాల్స్తాను. ఇంతలో దుకాణం వైపు నుంచి ఏవో అరుపులు వినిపిస్తే విషయం ఏమిటో తెలుసుకోవాలని దుకాణం దగ్గరికి వెళ్ళాడు. ఆ దుకాణం యజమాని ఒక బీద ప్రయాణికుడిని గద్దిస్తున్నాడు. నేను కాల్చిన మాంసం వాసన గాలిలో కలిసి నీ వైపుగా వీస్తున్నది. దానిని నువ్వు ఎప్పటి నుంచో పీలుస్తూ నా వంటకం గుమగుమలు అనుభవిస్తున్నావు. అది ఊరికి వచ్చేది కాదు. దానికి నువ్వు డబ్బు చెల్లించవలసిందే అని కేకలు వేశాడు. అమ్మో, ఆ దుకాణం యజమాని చాలా నర్సాడ్గుడులా ఉన్నాడే. ఆ బీద ప్రయాణికుడు అయోమయంలో పడిపోయాడు. అందరూ ముందర చాలా అవమానకరం అనిపించింది. ఏమి చేయాలో తెలియక బిత్తర చూపు చూస్తున్న అతన్ని చూస్తే నసీరుద్దీన్కి జాలి వేసింది. ఇంతలో దుకాణం యజమాని నసీరుద్దీన్ వైపుగా తిరిగి, అయ్యా, మీరు డబ్బిచ్చి ఆహారం కొన్నారు, కానీ వీడు ఏమీ చెల్లించకుండానే రుచిని అనుభవిస్తున్నాడు. వాడు కడుపు నా మాంసం వాసనతో నిండిపోయింది కదా, అందుకనే డబ్బు చెల్లించవలసిందే కదా అన్నాడు. నసీరుద్దీన్ బీదవాడు వైపు తిరిగి, గాలిలో వచ్చిన మాంసం గుమగుమలు నీవు అనుభవిస్తున్నావు కాబట్టి దుకాణదారుడు అన్నట్టు నువ్వు డబ్బు చెల్లించవలసిందే. నీ దగ్గరన్న డబ్బంతా ఇటు ఇవ్వు అని అడిగాడు. అయ్యో, అన్యాయం కాదా? పాపం బీదవాడు ముఖం వెలువెలిపోయింది. దుకాణదారుని ముఖం ఆనందంతో వెలిగిపోయింది. బీదవాడు విచారంగా తన దగ్గర కాస్త చిల్లర నసీరుద్దీన్ చేతిలో పోసాడు. ఆ చిల్లర నాణులు నసీరుద్దీన్ అరచేతికి తీసుకున్నాడు. ఇంకొక అరచేతితో దాన్ని మూసి ఆ చేతిలో దుకాణదారుని చెవి దగ్గర పెట్టాడు. ఇదిగో, జాగ్రత్తగా విను అని చేతిలో కడిపి గుమగులు మన్నిపించాడు. దుకాణదారు ఆశ్చర్యపోయాడు. నాణలు గల్లు విన్నావా అని నసీరుద్దీన్ అడిగాడు. విన్నాను, ఇక ఆ డబ్బు నాకు ఇవ్వండి అని దుకాణదారుడు అడిగాడు. కానీ నసీరుద్దీన్ ఆ డబ్బులు బీదవాడికి ఇచ్చవేసి దుకాణదారు వైపు తిరిగి, నీవు కాల్చిన మాంసం గుమగుమలు గాలిలో వ్యాపించాయి. వాటిని ఈ ప్రయాణికుడు అనుభవిస్తున్నాడు. నువ్వు అతని డబ్బుల గలగలు విన్నావు, దానితో ఆనందించావు, దానికి దీనికి చెల్లు అన్నాడు. ఆ మాట విని దుకాణదారికి నోటు మాట రాలేదు. ఈ గొడవ విని చుట్టుపక్కల వాళ్ళు అక్కడకు వచ్చి నసీరుద్దీన్ చెప్పిన తీర్పు విని అది సరైనదైనది చెప్పారు. ఆ బీద ప్రయాణికుడు చాలా సంతోషించి నసీరుద్దీన్కి కృతజ్ఞతలు చెప్పాడు. భలే, నసీరుద్దీన్కి మంచి సమయ స్ఫూర్తి ఉంది.
ఆ దుకాణదారుకి బాగా బుద్ధి చెప్పాడు. ఈ కథలో నీతి మోసగారి బారి నుండి ఉపాయంతో తప్పించుకోవాలి. తరుణ్, అనీష్ ఎంత బాగా చెప్పారో మీరు. నసీరుద్దీన్ లాగా మనం కూడా పిల్లలు మన నసీరుద్దీన్ లాగా తెలివిగా ఆలోచించి బుద్ధిగా మసులుకుంటే మనల్ని ఎవ్వరూ ఏమార్చలేరన్నమాట. చాలా బాగా చెప్పారు. జేజేలు పలుకుదామా? ఇప్పుడు అనీష్ మనకు ఒక చిన్న పాట పాడి వినిపిస్తారట, విందామా? గతమోహ శ్రుతపలద్ భూత సీత రమణ. గతమోహ శ్రుతపలద్ భూత సీత రమణ. భవసారస భవమానస భవన వర వినుత. భవసారస భవమానస భవన వర వినుత. గతమోహ శ్రుతపలద్ భూత సీత రమణ. భవతారక సవపాలన భవద చరహరణ. భవతారక సవపాలన భవద చరహరణ. గతమోహ శ్రుతపలద్ భూత సీత రమణ. శారజానన కరుణాకర వరవరణ శరణ. శారజానన కరుణాకర వరవరణ శరణ. గతమోహ శ్రుతపలద్ భూత సీత రమణ. నాతమానస హితకర పాలిత త్యాగరాజ. గతమోహ శ్రుతపలద్ భూత సీత రమణ. అనీష్ చాలా బాగా పాడావు, భలే నేర్చుకున్నావు. ఇప్పుడు నీతిగా మనకు ఒక చిన్న పద్యం చెప్తుందంట, విందామా? శ్రీరాముని దయచేతను నాడు దిగ సకల జనులు నవరాయనగా ధారాళమైన నీతులు నోరూరగా జౌల పుట్ట నొదివద సుమతి. నీకు ఈ పద్యం మనబడిలో నేర్పించారా నీతిగా? Yes. లాస్య, నువ్వు మనబడికి వస్తున్నావు కదా, మనబడిలో నీకు ఇష్టమైన సంగతులు ఏంటి, నీకు మనబడి క్లాస్లో ఎలా ఉంటుంది, వాటి గురించి మాట్లాడతావా? మీ టీచర్ గురించి అన్ని గురించి మాట్లాడతావా? మరి సరే. నాకు ఇష్టమైనది మనబడి క్లాస్లో కథలు చదివినప్పుడు మేము ఇంకా మనం ఒక బొమ్మలు చూసి కథలు చెప్తాము. ఇంకా పద్యాలు నేర్చుకుంటాము. ఇప్పుడు మనబడి కోఆర్డినేటర్, ఈస్ట్ బే ఏరియా కోఆర్డినేటర్ శ్రీరామ్ కోట్నే గారు మనతో ఉన్నారండి. ఆయన శ్రీకానంద్ర మనబడి గురించి మీతో కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నారు, విందాం మరి. నమస్కారం అండి. శ్రీకానంద్ర బాలనం ప్రోగ్రామ్కి మీకు అందరికీ స్వాగతం. నా పేరు శ్రీరామ్ కోట్నే. ఈ మన భాషని మన భావితరాల వారికి అందించాలనే ఉద్దేశంతో సిలికానాంధ్ర గత 5 సంవత్సరాలుగా
కష్టపడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగు యూనివర్సిటీ వాళ్ళ సహకారంతో ఈ ప్రణాళికల్ని తయారు చేసి అమెరికాలో పుట్టి పెరిగిన పిల్లలకి మన భాషని అందజేస్తున్నారు. ఇప్పటికీ అమెరికాలో 2000 పైన విద్యార్థులు ఈ భాషను నేర్చుకుంటున్నారు. ఈ భాషని నేర్పించడానికి మనకి మనబడిలో 6 భాగాలుగా పెట్టాము. ఒకటి ఏంటంటే బాలబడి, అదేమో 4 నుంచి 6 సంవత్సరాల వరకు. ప్రవేశము 6 పైన ఉన్న పిల్లలకి, 6 సంవత్సరాల పైన ఉన్న పిల్లలకి. తర్వాత ప్రసూనము, ప్రవేశము, ప్రభాసము, ప్రమోదం. ఈ భాగాలు విభజించడానికి కారణము ఒక్కొక్క తరగతిలో వాళ్ళు అచ్చులు నేర్చుకోవడము, హల్లులు నేర్చుకోవడము, గుడింతాలు, తర్వాత వాటితో పాటు వాళ్ళు మన భాషలో ఉన్న పదాలను నేర్చుకుని వాటిని ఉచ్చరించడం ఎలా అనేది నేర్చుకోవడము. తర్వాత పై తరగతి వెళ్తున్న కొద్దీ వాళ్ళు మనకి గ్రామర్, వ్యాకరణం నేర్చుకుంటారు. తర్వాత ఇవన్నీ నేర్చుకుని ఇంకా ఉత్సాహం ఉన్న పిల్లలకి కవితలు రాయడం కూడా నేర్పడానికి అవకాశం ఉందన్నమాట. ఇవే కాకుండా ప్రతి సంవత్సరము మనబడి వార్షికోత్సవం జరుగుతుంది. ఈ వార్షికోత్సవంలో పిల్లలు, ప్రతి తరగతిలో ఉన్న పిల్లలు, అంటే ఇది ఒక్కరు చేయడం కాదు, ప్రతి తరగతిలో ఉన్న పిల్లలు వాళ్ళ టీచర్ ఉపాధ్యాయుల చేత ఏదైనా ఒక కథ కానీ, నాటకం కానీ, నృత్యం కానీ వాళ్ళకి తోచినది, వాళ్ళకి కావాల్సింది తీసుకొని మన స్టేజ్ మీద వాళ్ళు ప్రజలకి ప్రదర్శిస్తారు. అంటే ఈ అవకాశము వలన వాళ్ళకి ధైర్యము, తర్వాత ఏ పని చేయాలన్నా కూడా మాకు ఆటంకాలు లేవు అనే అనుభవాన్ని కలిగిస్తుంది అన్నమాట. మీరు ఇప్పుడు మన దగ్గర 4 పిల్లలు ఉన్నారు. వీళ్ళ చేత వాళ్ళే మీకు చెప్తారు ఎలా ఉంటుంది అనేది. మనబడి పిల్లలు ఇప్పుడు మీరు రోజు మడిబడికి వెళ్తున్నారు కదా, మడిబడికి వెళ్తున్నప్పుడు మీకు బాగా నచ్చిన విషయం ఏమిటి? ఎవరు చెప్తారు? అంటే మీరు క్లాస్కి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారు? క్లాస్ నుంచి ఇంటికి వెళ్ళినప్పుడు నేను మా అమ్మ నాన్నతో ఈరోజు క్లాస్లో ఏం చేశామో చెప్తాను, ఏం నచ్చేసింది, ఏం కథలు చెప్పాము. తర్వాత కొంచెం హోంవర్క్ చూస్తాం, రివ్యూ చేసుకుందాం. తర్వాత మొత్తం వారం నిజంగా చేసుకుంటాం హోంవర్క్. క్లాస్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ గ్రామర్ అవన్నీ చేస్తాము. తర్వాత బ్రేక్ ఉంటుంది. తర్వాత కథలు అవన్నీ పద్యాలు అట్లా రివ్యూ చేసేస్తాం. అట్లా ఉంటుంది. మీకు తెలుగు నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది? ఎవరు చెప్తారు? తెలుగు నేను ఇండియా నుంచి, మా అమ్మ నాన్న ఇండియా నుంచి ఉన్నారు. సో నేను వాళ్ళకి తెలుగు తెలుసు. సో నేను కూడా ఆంగ్లం బదులు ఇంకో భాష నేర్చుకోవాలని అనిపించింది. సో తెలుగు నేర్చుకున్నా, మన బడికి వెళ్ళి తెలుగు నేర్చుకుంటున్నా. చాలా బాగా చెప్పావు. అంటే మన భాష మీద మనకి అభిమానం ఉంది కాబట్టి ఈ పిల్లలు తెలుగు నేర్చుకోవాలనుకుంటున్నారు. అలాగే ఇంకేం చేస్తారు మీరు? ఉండను లేకుండను పైకిండు మర్మంబు దలప రేగుమి నీ కన్న తల్లిదండ్రుల యశం వెన్నబడిడు మాడికి తిరుగు మెలమి కుమార. చాలా బాగా చెప్పావు తరుణ్. ఇక కార్యక్రమం ముగించే ముందు శ్రోతలందరికీ ఈ అవకాశం ఇచ్చిన టోరీ తెలుగు రేడియో యాజమాన్యానికి, ఇంకా మాకు తెలుగు నేర్పుతున్న గురువులకు, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు. మళ్ళీ మనం వచ్చే వారం ఇదే సమయానికి కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై తెలుగు తల్లి, జై